శాశ్వతంగా 21 తరాలు వర్గానికి పోతారట, బ్రహ్మలోకానికి స్వర్గలోకానికి పోతారట. అందువల్ల మనమంతా కూడా రోజు కన్యాదాన సమయాలు అమ్మవారి శ్రీరం పరపక్కోండి, ఆ కన్యాదాన సభలు పాల్గొంచుకుంటాం. ఇంకా వచ్చేసేసి ఆ యొక్క మీరు చెప్పండి, పాత రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి అబ్బాయి కొన్ని కోరికలు ఉండేవి, అవునా కాదా? మన మానవ మాత్రంలో కొన్ని కోరికలు ఉండేవి అనమాట. సరే, ఏమిటయ్యా కోరికలు అంటే శాస్త్రం చెప్పింది, పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇక్కడ ఏమిటయ్యా కోరికలు అంటే కళ్యాణం వరైతే రూపం అని శాస్త్రం. పెళ్లి చేసుకున్న అబ్బాయికి ఆ అబ్బాయి బాగా చాలా అందంగా ఉండాలట, ఆ అబ్బాయి వరుడు చాలా అందంగా ఒక సినిమా హీరోలాగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మాయి కోరుకోబడతా, ఇంకేమక్కర్లే అమ్మాయికి. అయితే అమ్మాయి తండ్రి గారు ఉన్నారు, అమ్మాయి తండ్రి ఏం కోరుకుంటాడంటే కనీసము మాకు వచ్చే అల్లుడు కొంచెం సౌండ్ పార్టీగా ఉండాలని చెప్పేసి తండ్రి ఐశ్వర్యం కోరుకుంటాడట. ఐశ్వర్యం కోరుకుంటాడు కాబట్టి ఆ తండ్రి అంటే తప్పు లేదు, అంటే మా కూతురు కనీసం భోజనం